పరాయి మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా కట్టుకున్న భార్యను కన్నబిడ్డలను హింసిస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అతని తల్లి కుటుంబ సభ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టి అరెస్ట్ చేయాలని విశాఖ యాత శెట్టిపల్లి గౌడ సంక్షేమ సంఘం నేత రాజుగౌడ్ డిమాండ్ చేశారు. మీడియా ముఖంగా శ్రీనివాస్ తల్లి చేసిన కులదూషణను తీవ్రంగా ఖండించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే వెంటనే దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ డాబా గౌడెన్స్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భార్య పిల్లలుండగా వేరే మహిళతో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ను తన తల్లి కుటుంబ సభ్యులు మందలించకుండా తమకు న్యాయం చేయాలని అడిగిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి అతని కుమార్తె డాక్టర్ హైందవిని పరుష పదాజలంతో దూషించడమే కాకుండా శెట్టిపల్లి యాత గౌడ సంఘీయులను జాతి తక్కువ కులం తక్కువ అందంగా ఉండరంటూ మీడియాతో దువ్వాడ శ్రీనివాస్ తల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీటెక్ చదివి చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరపడి మంచి పొజిషన్ లో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ డాక్టర్ హాందవి భర్త మోహన్ కుమార్ ను కులం పేరు దూషించిన దువ్వాడ శ్రీనివాస్ తల్లి వ్యాఖ్యలను విశాఖ యాత శెట్టిపల్లి గౌడ సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గీత కులాలను కించపరిచిన దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరూ ఆదివారం అయినప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం అయినప్పుడు కూడా ప్రెస్ మీట్ కి వచ్చినందుకు మీ అందరికీ కూడా యాత శెట్టిబలిజ గౌడ కులాల తరపున మేము మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అల్లుడు గారు మా కులానికి గీత కులానికి చెందినటువంటి వ్యక్తి. వారు ఆయన ఎవరైతే మోహన్ కుమార్ గారు ఉన్నారో ఆయన చెన్నైలో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ఎండీగా ఉన్నారు. అటువంటి వ్యక్తిని దువ్వాడ శ్రీనివాసరావు గారి అమ్మగారు లీలావతి గారు నిన్న మీడియాలో మాట్లాడుతూ మా కులాన్ని ఉద్దేశించి జాతి తక్కువ కులం తక్కువ అందవిహీనంగా ఉంటామని మా కులం వారిని దూషించడం జరిగింది. దీనిని మేము తీవ్రంగా ఈరోజు శాత శెట్టిపల్లి గౌడ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మా గీత కులాన్ని అణగదొక్కాడు. ఏ విధమైన ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మమ్మల్ని అణగదొక్కితే ఈ గవర్నమెంట్ లో ఇప్పుడిప్పుడే మాకు కూడా అవకాశాలు అందుతున్న సమయంలో జాతుల మధ్య బీసీల మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నదమ్ములుగా ఉన్న బీసీ కులాల మధ్యలో కూడా ఈరోజు చిచ్చు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే గీత కులాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా దువ్వాడ శ్రీనివాస్ ని మీరు పార్టీ నుంచి బహిష్కరించాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా రాజీనామా చేయించాలి. ఈరోజు ఏదైతే వైసీపీ ముఠా ఉందో ఆడవాళ్ళని అణచివేస్తూ ఆడవాళ్ళని కోరికలుగా ఆట బొమ్మలుగా చేసుకుని ఈరోజు ఒక్కొక్కరికి 2 ఏసి 3 ఏసి 4 ఏసి ఎఫ్ఐఆర్స్. ఈరోజు విజయసాయి రెడ్డి ఒక ముసలి వ్యక్తి అయినటువంటి విజయసాయి రెడ్డి కూడా ఈ విశాఖపట్నంలో అనేకటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ నడిపించాడు, భూములు కుంభకోణం చేశాడు. అదేవిధంగా ఒక ఎంపీ కూడా ఏ విధంగా మనం యూట్యూబ్ లో చూసామో ఎవరైతే అనంతపురం ఎంపీ ఉన్నాడో ఆయన ఏ విధంగా చూసాడో తెలుసు. అదేవిధంగా లోకల్లో ఉన్న మినిస్టర్లు కూడా గంట మంత్రులు కూడా వచ్చారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్యా ఇదేనా మీరు మహిళా లోకానికి ఇస్తున్న సందేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు లీలావతి అమ్మగారికి అమ్మ మా కులాన్ని ఇది తక్కువగా మాట్లాడితే దువ్వాడ శ్రీనివాస్ ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవిలో దువ్వాడ శ్రీనివాస్ నీకు బుద్ధి లేదని మేము ప్రశ్నిస్తున్నాం. మీ అమ్మగారితో చెప్పి బహిరంగ క్షమాపణ యాత గౌడ శెట్టిబలిజ కులాలకి చెప్పించాలి. లేని పక్షంలో రేపటి నుంచి మండలాల వారిగా కూడా మా కులాలు ధర్నా చేస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, శాసనసభ స్పీకర్ కి, శాసన మండలి ప్రెసిడెంట్ కి, గవర్నర్ కి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం. దువ్వాడ శ్రీనివాస్ ని వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మరి ముఖ్యంగా లీలావతి అమ్మ గారు, శ్రీధర్ బాబా గారు వారి తమ్ముడు మా జాతి మీద చేస్తున్న దుష్ప్రచారాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో దువ్వాడ శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలి జగన్మోహన్ రెడ్డి. లేదంటే త్వరలోనే మా కులాన్ని ఐక్యం చేసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించడం జరుగుతుంది. ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ ఒక యాత శెట్టిబలిజ గౌడ కులస్తులను కించపరచడం కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళా లోకాన్ని కూడా
కించపరుస్తున్నాడండి. ఈరోజు ఒక భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా కూడా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న మోక ఈ వైఎస్ఆర్సీపీ మోక. ఒక విజయసాయి రెడ్డి అయితేనేమి కానివ్వండి, అదేవిధంగా అనంతపురం ఎంపీ అయితే మానేయండి, అవంతి శ్రీనివాస్ కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా మహిళా లోకం మీద రెచ్చిపోతున్నారు. ఇమీడియట్ గా నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్, అదేవిధంగా ఏపీ కమిటీ కూడా, ఉమెన్స్ కమిటీ కూడా సుమోటోగా కేసులు వీళ్ళ మీద పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలి. లేకపోతే వీళ్ళు ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తారు, ఎందరో మహిళలను కూడా వీళ్ళు నాశనం చేసే అవకాశం ఉంది. లాస్ట్ టైం వాలంటరీ వ్యవస్థను కూడా పెట్టుకొని మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. అనేక వేల మంది యువతుల్ని ఈ రోజు మాయం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే ఉంది. ఈ నాయకులు కూడా, ప్రతి మహిళ కూడా దువ్వాడ శ్రీనివాస్ని చెప్పులతో కొట్టారని, విజయసాయి రెడ్డిని కూడా ఉత్తరాంధ్ర ద్రోహి, ఉత్తరాంధ్రలో భూములు దోచుకున్నావు, ఉత్తరాంధ్ర మహిళలు దోచుకున్నావు, ఈ దుర్మార్గుడు ఇంకా రాజ్యసభలో ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గుంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఈ నాయకులతో రాజీనామా చేయించు, మా పదవులతో రాజీనామా చేయించు. లేదంటే రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీ, నువ్వు కాలగర్భంలో, భూగర్భంలో ఈ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపేస్తారని హెచ్చరించడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు మా రాజుగారి తమ్ముడు మీకు ప్రతి విషయం కూలంకషంగా చెప్పడం జరిగింది. మా యొక్క కులాన్ని పెద్ద పెద్ద నాయకులు అనగదొక్కి చిన్న చిన్న జీవనోపాధి చేసుకునే మా కులాన్ని చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. వారికి ప్రభుత్వం వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం. మరి ఇప్పటివరకు మాట్లాడారు దువ్వాడ శ్రీనివాస్ గారు మా యొక్క కులాన్ని చాలా హీన దృష్టిలో ఉన్నదని చెప్పని అసభ్యకరంగా మాట్లాడడం జరుగుతుంది. సో వారిని ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మెల్సీని ఇమ్మీడియట్గా రాజీనామా చేయించవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. మా కులాన్ని మీరు గత ప్రభుత్వంలో మంచి స్థాయి తీసుకెళ్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీ ఎటువంటిది కూడా నెరవేరలేదు. అలాగనే ఎన్నెన్నో కార్పొరేషన్ పెట్టడం జరిగింది. ఏ కార్పొరేషన్ కూడా ఎటువంటి నిధులు కూడా మంజూరు చేయడం జరగలేదు. కావున మా యొక్క కులానికి మా ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాపై అన్ని విధాలుగా సహకరించి దువ్వాడ శ్రీనివాస్ గారిపై చర్య తీసుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి. నమస్కారం.